హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అయితే ఈరోజు ఒక కొత్త విషయం మనం నేర్చుకుందాం. ఏం విషయం అంటే, చెట్టులో ఉన్న గుణగుణాలు ఏంటి, వాటిని మనము ఇప్పుడున్న పరిస్థితుల్ని బట్టి మనం ముందుకు వెళ్దాం. ఎందుకంటే వాటిని పోల్చుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉండాలి, వాటి యొక్క లక్షణాల గురించి. అయితే దేవుడు నీ విషయంలో స్వేచ్ఛగా చేయకుండా అందుకు నిన్ను స్పెషల్గా ఎంపిక చేసుకున్నప్పుడు నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉంటావు. అందరిలా ఉండవు. నీ జీవితం ఎందుకు ఇలా ఉంది, నా జీవితం ఎందుకు ఇలా ఉంది అని ఎన్నటికీ అనవద్దు. క్రైస్తవ బిడ్డ అయిన మనకి అది తగదు. అయితే ఒక వ్యక్తి కొండ మీదకి వచ్చాడు. కొండెక్కినప్పుడు వచ్చాడు. ఒక్కొక్క చెట్టును చూశాడు. చూసి రెండు చెట్లు చూసి, రెండు చెట్టుకు ఒక మార్కింగు, 4 చెట్లకు ఒక మార్కింగు అని మార్కింగ్ వేసుకుంటూ పోయాడు. ఆ చెట్ల మీద గీతలు గీసుకుంటూ పోయాడు. ఇక్కడ 2 విభాగాలు ఉన్నాయి. ఒకటి గీయబడిన చెట్లు, రెండోది మార్కు వేయబడిన చెట్లు. ఒకటి ఎంపిక చేసిన చెట్లు, 2 ఎంపిక చేయబడిన చెట్లు. ఇక్కడ ఎంపిక చేయబడి ఉన్నాయి. అయితే మనకి ఈ విషయంలో మనం ఒక మాట తెలుసుకోవాలి. ఎంపిక చేసిన చెట్లు ఎలా ఉంటాయి అంటే, చూసావా, నన్ను ఎంపిక చేసుకున్నాడు, ఏమనుకుంటున్నాం మరి అని. ఏంటో మరి ఆయనకి నేనంటే అంత ఇష్టం అని అనుకోండి. ఎంపిక చేసిన చెట్లు. సరే అని మరొక రోజు వచ్చాడు. ఎలా వచ్చాడు? రంపాలు తీసుకొని వచ్చాడు. రంపాలు తీసుకొని వాటిని కోయటం మొదలుపెట్టాడు. అప్పుడు కోసిన వెంటనే అవి ఆకాశమంత ఎత్తున్న దేవదారు వృక్షాల చెట్లు పడిపోయినాయి. ఎట్లా పడిపోయినాయి? ఆ నేల మీద పడిపోయినప్పుడు పక్క చెట్లు, ఎంపిక చేయని చెట్లు ఉంటాయి, అవి నవ్విని. ఎలా నవ్విని అంటే, అవునా మిమ్మల్ని ఎంపిక చేసుకున్నాడా? అవును నిజమే, నిజంగా ఎంపిక చేసుకున్నాడు, మిమ్మల్ని ఎంపిక చేసుకున్నాడు అని పక్కపక్క నవ్వి, అవునులేమ్మా ఆ మార్కు మా అబ్బాయిని లేకపోవడం మంచిది అయింది అని అంటాడు అని పక్క చెట్టు చెప్పడం మొదలుపెట్టింది. అయితే లోకంలోని భక్తులు కొంతమంది చెప్తూ ఉంటారు, యేసుప్రభు మీరే కలగండ్రా, మీరే పోండ్రా, పోతారా అని పోండ్రా నాయన, మాకు ఆ దేవుడు వద్దు, ఏమొద్దు, ఆ పచ్చాలు వద్దు, ఏమవుతారా బాబు అని. పచ్చికల్లో కూడా ఉండవు కదా అన్ని పచ్చాలు అని లోకంలో ఉన్న వ్యక్తులు అంటూ ఉంటారు. అయితే 2 ఉన్నాయి. ఏర్పాటు చేసుకొని ఉన్న కొన్ని చెట్లు, అవి ఆ మార్కింగ్ గీసి దేవునికి కోరుకున్న చెట్లు, ఏర్పాటు చేసుకున్న చెట్లు, ఎంపిక చేయబడిన చెట్లు, వాళ్ళే భక్తులు. లోకములో నుంచి ఏర్పాటుకున్న ఆ పాత్రలు, నాకు ఈ బ్రతుకు ఎందుకు అని మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ మాట ఎన్నటికీ అనవద్దు. ఇది మెయిన్ ఇంపార్టెంట్. అయితే మార్కు వేసిన చెట్లు
అక్కడ నుంచి వాటి యొక్క అనుభవాల నుంచి, అంటే ఆ పరిస్థితుల నుంచి, ఎప్పుడైతే మనకు వేయబడిన చెట్టుకి ఈ చెట్టుకి తేడా అయిందంటే అక్కడ నుంచి ఆ వాటికి ఉన్న బంధం తెగిపోతుంది. అక్కడ నుంచి దూరం చేస్తుంది. ఏ విధంగా అంటే పడిపోవటం అంటే ఆకాశం అన్నంత ఎత్తున్న దేవుడు ఎంత తగ్గించుకున్నాడంటే నేల వాటికి తగ్గించుకున్నాడు. భూమి ఎంత వరకు ఉంటుందో తగ్గించుకోవడానికి నేల వాటికి తగ్గించుకున్నాడు. మరి ఆయన అంత తగ్గించుకుంటే మనం ఎంత, మనం ఏ పార్టీ వాళ్ళమే? అలాగే ఈ ఎంపిక చేసుకున్న చెట్లకు చాలా బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. ఎలా అంటే దొల్లించే అనుభవం వాటికి ఇప్పుడు పైనుంచి పడిన అనుభవం వాటికి ఏర్పడింది. ఎక్కడి నుంచి కొండ మీద నుంచి మరి కిందకి పడిపోవడం అంటే మామూలు విషయం కాదు. అప్పుడు వాటికి భయంకరమైన బాధ. ఒకటి, తన స్నేహితుల దగ్గర నుంచి విడిపోవడం మరొక బాధ. తన స్నేహితుల దగ్గర నుంచి కొయ్యటం ఒక బాధ. కోసిన వెంటనే వాటి నుంచి కోసి నేల మడికి పడిపోవడం ఒక బాధ. పడిపోయిన వెంటనే అక్కడ దొర్లించబడడం మరొక బాధ. ఇన్ని బాధలు ఉన్నాయి. కొయ్యబడమని చెట్లకి ఈ బాధ ఉందా? లేదు. కొయ్యబడమని చెట్లకి వాటి మీద టచ్ కూడా చేయట్లా. అవి ఎంపిక చేసుకున్న చెట్లు, ఎన్నుకున్న చెట్లు, ఏర్పాటు చేసుకున్న చెట్లు, వాళ్ళే భక్తులు. మనము చాలా మంది చెప్తూ ఉంటారు, ఏర్పాట్లో లేకపోతే, ఏర్పాట్లో ఉన్నవాడికే గాయం ఉంటుంది, ఏర్పాట్లో లేని వాడికి ఏ గాయం ఉండదు. అయితే గాయంతో నువ్వు ఇంటికి వెళ్తే దేవుడు ఆ గాయాన్ని నీకు కట్టుకట్టి శుద్ధి చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మనం అలా ఉండాలనేది దేవుడి కోరిక, ప్రణాళిక. అంతేగాని మనం నశించిపోవాలని, పతనమైపోవాలని, మనం ఇంటనే ఉండాలని లోకంలో ఉన్నాను అనుకుంటూ ఉంటారు. కానీ మన అట్లా ఎంపిక చేయలేదు ఆయన. ఆయన శక్తితో, మనకి బలం లేదు, బలహీనమే, శక్తి లేదు, శక్తిహీనమే. ఆత్మ వరాల్ని కావాలని మనం దేవుడు అడిగినప్పటికీ అప్పుడు దేవుడు మనకు సమృద్ధిగా ఇస్తాడు. ఆత్మ వరాలు కావాలంటే నింపుదేవా, నింపుదేవా, నింపు 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 అని ప్రార్థన చేసి ఆరాధన చేస్తూ ఉంటాం. ఏం నింపాలి? ఏ విషయంలో నింపాలి అంటే ఆత్మ నింపని అంటాం. కానీ ఏదమ్మా ఖాళీ ఏది? నువ్వు ఫుల్గా లోడ్ చేసుకున్నావు కదా గుండెల్లో, అది ఖాళీ చేస్తే నేను నింపడానికి అవకాశం ఉంటుంది. అది ఫుల్గా ఉంటే నేను ఎట్లా నింపాలమ్మా అంటాడు దేవుడు. అలాంటి పరిస్థితులు మొదలవుతూ ఉంటాయి.